హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న, ఈరోజు మీ అందరి కోసం 10వ తరగతికి సంబంధించి 2024-25 సంవత్సరం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలందరి కోసం ఇప్పుడు మనకి కొత్త టెక్స్ట్ బుక్ కదా. ఈ కొత్త టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ పద్ధతిలో ఉంది. క్వశ్చన్స్ అన్నీ చాలా కష్టంగా ఉన్నాయి, పెద్ద పెద్ద ఆన్సర్లుగా ఉన్నాయి. మరి చదవడం చాలా కష్టంగా ఉంది. 4కి 4 మార్కులు మనం పొందాలి. 4 మార్కులు పొందాలి అంటే 4 వాక్యాల కన్నా ఎక్కువ వాక్యాలే ఉండాలి. మరి ఈ ప్రశ్నలకి జవాబులు ఎలా అని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు చూడండి, నేను మీ అందరి కోసం బడే భాయి సాహబ్ అనే లెసన్ నుంచి దాంట్లో ఉన్న 5 ప్రశ్నలు, ఆ 5 ప్రశ్నలకి మనం చదివి నేర్చుకోగలిగేలాగా మీ అందరి కోసం ప్రయత్నం చేసి కొన్ని జవాబుల్ని రాసి మీకోసం ఉంచుతున్నాను. ప్రతి పాయింట్ని, ప్రతి పదాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చక్కగా చూడండి నాన్న. టాపిక్లోకి వెళ్దాము. మొదటి ప్రశ్న, छोटे भाई ने अपनी पढ़ाई का टाइम टेबल बनाते समय क्या क्या सोचा और फिर उसका पालन क्यों नहीं कर पाया. छोटे भाई ने చిన్న తమ్ముడు अपनी पढ़ाई का टाइम टेबल बनाते समय తమ చదువుకి సంబంధించి టైం టేబుల్ తయారు చేసే సమయంలో క్యా క్యా సోచా ఏమి ఆలోచించాడు, ఔర్ ఫిర్ మరియు మళ్ళీ ఉస్కా పాలన్ క్యూ నహీ కర్ పాయా ఆ తయారు చేసుకున్న టైం టేబుల్ని ఎందుకు పాటించలేకపోయాడు అనేది ప్రశ్న. జవాబు చూడండి నాన్న. छोटे भाई ने अपनी पढ़ाई का टाइम टेबल बनाते समय सोचा कि చిన్న తమ్ముడు తమ చదువుకి సంబంధించిన టైం టేబుల్ని తయారు చేసే సమయములో ఆలోచించింది ఏమిటంటే వహ్ మన్ లగాకర్ పడేగా అతడు మనసు పెట్టి చదువుతాను. ఖేలుకూదు చోడుదేగా ఆటపాటలన్నీ కూడా వదిలేస్తాను. బడే భాయికో షికాయత్ కా మౌకా నహీ దేగా బడే భాయికో పెద్దన్నయ్యకి ఇక నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని అలాంటి అవకాశాన్ని, తప్పులు ఎత్తి చూపించే అవకాశాన్ని ఇవ్వకూడదు అని అనుకున్నాడు అనమాట. లేకిన్ కానీ పడాయి కర్తే సమయ్ చదివేటప్పుడు ఖేల్ కా మైదాన్ ఆ ప్లే గ్రౌండ్, ఫుట్బాల్ ఔర్ వాలీబాల్ యాద్ ఆనే లగే ఫుట్బాల్ మరియు వాలీబాల్ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ ప్లే గ్రౌండ్ గుర్తొస్తుంది, ఫుట్బాల్ గుర్తొస్తుంది, వాలీబాల్ గుర్తుకొస్తూ ఉందన్నమాట. ఇస్లియే టైం టేబుల్ కా పాలన్ నహీ కర్ పాయా అందువల్ల టైం టేబుల్ని పాటించలేకపోయాడు. ఇది మొదటి ప్రశ్నకి జవాబు. మరి రెండవ ప్రశ్న, ఏక్ దిన్ జబ్ గుల్లి డండా ఖేల్నే కే బాద్ छोटा भाई बड़े भाई साहब के सामने पहुंचा तो उनकी क्या प्रतिक्रिया हुई. एक दिन ఒక రోజు జబ్ గుల్లి డండా ఖేల్నే కే బాద్ ఆ కర్రా బిళ్ళ అనే ఆట ఆడిన తర్వాత ఛోటా భాయ్ చిన్న తమ్ముడు బడే భాయి సాహబ్కే సామ్నే పెద్దన్నయ్య ముందర పహుంచాతో వస్తే ఉనికి క్యా ప్రతిక్రియ హోయి అప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉండింది. క్వశ్చన్ ఏంటంటే, ఒకరోజు ఈ కర్రా బిళ్ళ ఆట ఆడుకొని చిన్న తమ్ముడు పెద్దన్నయ్య ఎదురు పడ్డాడు. అప్పుడు పెద్దన్నయ్య రియాక్షన్ ఎలా ఉండింది అనేది ప్రశ్న. ఏక్ దిన్ జబ్ ఆన్సర్ నాన్న. ఏక్ దిన్ జబ్ గుల్లి డండా ఖేల్నే కే బాద్ ఛోటాబాయి భోజన్ కే సమయ్ లౌటా ఒకరోజు ఎప్పుడైతే ఆ కర్రా బిళ్ళ ఆట ఆడుకున్న తర్వాత చిన్న తమ్ముడు భోజనం సమయానికి తిరిగి వచ్చాడనమాట. బడే భాయి క్రోధిత్ హుయే పెద్దన్నయ్య బాగా కోప్పడ్డాడు. ఛోటే భాయికో బహుత్ డాటా చిన్న తమ్ముడిని బాగా తిట్టాడు. ఛోటే భాయికో ఘమండీ బతాయ ఇంకా చిన్న తమ్ముడిని ఏమన్నాడు, ఛోటే భాయికో ఘమండీ బతాయ
నువ్వు చాలా అహంకారం పెరిగిపోయిందిరా నీకు, అహంకారపరుడివి అని అన్నాడు. ఘమండ్ కితనా బురా హై సమజాయ. ఆ తర్వాత ఈ అహంకారం అనేది ఎంత చెడ్డదో దాని గురించి అర్థమయ్యేటట్టు చెప్పాడు. అగలీ కక్షాకి పడాయి కా భయ్ దిఖాకర్ ఉస్కి ఓర్ ధ్యాన్ దేనే కా ఉపదేశ్ దియా. అగలీ కక్షాకి అంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు కదా పిల్లోడు, చిన్న తమ్ముడు. ఆ నెక్స్ట్ క్లాసు చదువు ఎంత కష్టంగా ఉంటుందో ఆ భయాన్ని చూపించి ఉస్కి ఓర్ ఆ చదువు వైపు శ్రద్ధ చూపించేలాగా ఉపదేశాన్ని ఇచ్చాడనమాట. మూడవ ప్రశ్న, బడే భాయి సాహబ్కో అపనే మన్కి ఇచ్ఛాయే క్యూ దబానీ పడితే థీ. పెద్దన్నయ్యకి తన మనసులోని కోరికల్ని ఎందుకు అణుచుకోవలసిన పరిస్థితి వస్తుంది? ఆన్సర్, బడే భాయి సాహబ్కో అపనే మన్కి ఇచ్ఛాయే దబానీ పడితే థీ. పెద్దన్నయ్య తన మనసులోని కోరికల్ని, ఇచ్ఛాయే అంటే ఏంటి, కోరికలు, దబానీ పడితే థీ అణుచుకోవలసి వస్తుంది. క్యూంకి ఎందుకంటే ఉసే అపనే ఛోటే భాయి కో సహీ రాస్తే పర్ చలానా థా. ఉసే అంటే పెద్దన్నయ్య అపనే ఛోటే భాయికో తన చిన్న తమ్ముడిని సహీ రాస్తే పర్ చలానా థా మంచి మార్గంలో నడిపించాలని అనుకుంటున్నాడు. ఛోటే భాయికే లియే ఆదర్శ బననా చాహతా థా. చిన్న తమ్ముడికి తను ఇన్స్పిరేషన్ అవ్వాలనుకుంటున్నాడు. ఉన్హే అపనే నైతిక కర్తవ్యక జ్ఞానత. అంతేకాదు అతడికి తమ నైతిక బాధ్యత ఏంటి అనేది ఆ తెలివి పెద్దన్నయ్యకు ఉంది. నేను అన్నని కాబట్టి తమ్ముడిని ఇలా చేయాలి అలా చేయాలని ఒక నైతిక బాధ్యతని కలిగి ఉన్నాడు. అగర్ వహ్ ఖుద్ బేరాహ్ చలేతో ఉస్కి రక్ష కైసే కర్తాతా. అగర్ ఒకవేళ పెద్దన్నయ్యే గనక చెడుదారిలో నడిచాడు అనుకోండి, చిన్న తమ్ముడిని ఎలా కాపాడగలడు? అందువల్ల పెద్దన్నయ్య తన మనసులోని కోరికల్ని అణుచుకోవాల్సి వచ్చిందన్నమాట. फोर्थ क्वेश्चन, बड़े भाई साहब छोटे भाई को क्या सलाह देते थे और क्यों? పెద్దన్నయ్య చిన్న తమ్ముడికి ఏమి సలహా ఇచ్చేవాడు మరియు ఎందుకు అనేది ప్రశ్న. ఆన్సర్ నాన్న, బడే భాయి సాహబ్ ఛోటే భాయికో ఏ సలాహ్ దేతే థే. పెద్దన్నయ్య చిన్న తమ్ముడికి ఈ విధంగా సలహా ఇచ్చేవాడు. ఏమనంటే, ఉసే ఖేల్ కూద్ సే దూర్ రహనా చాహియే. చిన్న తమ్ముడు ఆటపాటలకి దూరంగా ఉండాలి. సమయ కా సదుపయోగ్ కర్నా చాహియే. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాదాకి గాడి కమాయికో బర్బాద్ నహీ కర్నా చాహియే. తాతగారు సంపాదించిన సంపదని నాశనం చెయ్యకూడదు. దిన్ రాత్ పడాయి కర్నీ చాహియే. పగలు రాత్రి చదువుకోవాలి. బడే హోనే కే కారణ్ वे अपने छोटे भाई को सही रास्ते पर ले जाने के लिए ही सलाह देते थे. అంటే బడే హోనేకే కారణ్ పెద్దవాడైనందువల్ల, బడా భాయి పెద్దవాడు, పెద్దవాడైన కారణంగా అపనే చోటే భాయికో తన చిన్న తమ్ముడికి సహీ రాస్తే పర్ లే జానే కే లియే ఒక మంచి మార్గంలో నడిపించడం కోసం సలాహ్ దేతే సలహా ఇచ్చేవాడు. ఎందుకు ఇచ్చేవాడంటే పెద్దన్నయ్య కాబట్టి సలహా ఇచ్చాడు. మంచి మార్గంలో నడిపించడం కోసం సలహా ఇచ్చాడు. ఇది చివరిగా ఐదవ ప్రశ్న, छोटे भाई ने बड़े भाई साहब के नरम व्यवहार का क्या फ़ायदा उठाया? చిన్న తమ్ముడు పెద్దన్నయ్య కాస్త డల్గా వ్యవహరిస్తూ ఉన్నాడు కదా, దానికి ఏ విధంగా ఇతడు లాభాన్ని పొందాలని ప్రయత్నించాడు చిన్న తమ్ముడు? అసలు ఎందుకు మెత్తబడ్డాడు పెద్దన్నయ్య? అలా మెత్తపడితే ఏ విధంగా ఇతను లాభపడాలని కోరుకున్నాడు చిన్న తమ్ముడు? ఇలాంటి మొత్తం విషయాలకి దీంట్లో జవాబు ఉంటుందన్నమాట. చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, छोटा भाई कम समय पढ़कर भी पास हो गया. చిన్న తమ్ముడు తక్కువ సమయం చదువుతాడు,
పాస్ అయిపోయాడు. బడా భాయి దిన్ భర్ పడకర్ బి ఫెయిల్ హో గయే. పెద్దన్నయ్య రోజంతా చదివాడు, అయినా కూడా ఫెయిల్ అయిపోయాడు. అబు బడే భాయి కా వ్యవహార్ నరం పడగయా. ఇప్పుడు పెద్దన్నయ్య వ్యవహారం ఏమైపోయింది, ఎంత చదివినా పాస్ కావట్లేదు, ఫెయిల్ అయిపోతున్నాను అనేటప్పటికి అతను బాగా డల్ అయిపోయాడు. छोटे भाई ने बड़े भाई के నరం వ్యవహార్ కా భర్పూర్ ఫాయిదా ఉఠాయా. చిన్న తమ్ముడు పెద్దన్నయ్య డల్ అయ్యేటప్పటికి ఇదేరా మంచి ఛాన్స్ అని చెప్పేసి భర్పూర్ ఫాయిదా, మంచి లాభాన్ని, అవకాశాన్ని పొందాలని చూశాడనమాట. अब वह समझने लगा कि बड़े भाई को मुझे डांटने का अधिकार नहीं है. अब वह समझने लगा. ఇప్పుడు అతను ఒకటి భావించాడు, ఏంటంటే బడే భాయికో పెద్దన్నయ్యకి, ముజే నాకు, డాంట్నే కా అధికార్ నహీ హై, నన్ను తిట్టే అధికారం ఇంకా ఆయనకి లేదు, ఆ హక్కు లేదు అని అనుకున్నాడు. వహ్ భాయి సాహబ్ సే నజర్ బచాకర్ సారా సమయ్ గుల్లి డండా ఔర్ పతంగబాజీ మే బితానే లగా. వహ్ భాయి సాహబ్ సే, ఇంకా చిన్న తమ్ముడు ఏం చేయడం స్టార్ట్ చేశాడు, వాళ్ళ పెద్దన్నయ్యకి కళ్ళు కప్పి కనబడకుండా దొంగతనంగా ఆడడానికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి రోజంతా ఆ కర్రా బిళ్ళ, గాలిపటాలు, ఈ ఆటలన్నీ కూడా, పతంగ్ బాజీ అంటే గాలిపటాలు ఎగరేయడం, ఇవన్నీ కూడా ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇది నాన్న 5వ ప్రశ్నకి జవాబు. ఇది బడే భాయి సాహబ్ నుంచి 5 ప్రశ్నలు. 5 ప్రశ్నలకి ఇవి జవాబులు. చక్కగా చదవండి, నేర్చుకోండి, స్పెల్లింగ్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇదే విధంగా ప్రశ్న జవాబులు, సారాంశాలు, గ్రామర్, మోడల్ పేపర్స్, ముఖ్యమైన పేపర్స్, ముఖ్యమైన ప్రశ్నలు, ఇవన్నీ కూడా మీకోసం మళ్ళీ మీరు 10th క్లాసులో మంచి మార్కులు పొందాలి. మంచి మార్కులు పొందడం కోసం వీడియోలను చేసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. 10th క్లాసులో మంచి మార్కులు పొందడానికి మంచి వీడియోలు మీ ముందుకు వస్తున్నాయి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.